హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈ ఆకు గురించి తెలిస్తే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఇదైతే పప్పు వండుతున్నా. చాలా బాగుంటుందంట, హెల్త్ కూడా చాలా మంచిదంట. మీకు తెలిస్తే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? ఇప్పుడు పప్పు చేసుకుందాం. పప్పు కావాల్సినవైతే ఇవి: ఆనియన్స్, ఎల్లిపాయలు, అల్లం ఎల్లిపాయ, కొత్తిమీర, పుదీనా 2 తరిగి పెట్టేశాను, కరివేపాకు, ఇదేమో చింతకాయలు, లేతయి చింతకాయలు చూసారా. ఇవి మనకైతే ఇప్పుడు వేసుకుందాము. తర్వాత ప్రాసెస్ చేసేటప్పుడు చూసుకుందాం, ఓకేనా? ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నా, కొంచెం ఆయిల్ వేసుకున్నా. తాలింపు వేసుకుందాం. ఫస్ట్ జీరా, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లిపాయ, ఓకేనా? ఇంకా తర్వాత ఆనియన్స్, చింతకాయలు, కొత్తిమీర, పుదీనా కూడా కడిగి పెట్టేశాను బాగా, అది కూడా వేసుకున్నా. ఇప్పుడు పప్పు వేసుకుందాం. తర్వాత కూర వేసుకుందాం. ఇప్పుడు పులుపుకు చింతకాయలు వేసాను. చింతపండు అయినా వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు. సో పప్పు అయితే వేసాను, వాటర్ వేసాను. ఇప్పుడైతే మనం కూర బాగా కడిగేసి కూర పెట్టేసుకుందాం. రెండోసారి ఇది. సో ఇది బాగా కడిగేసినాం కదా. ఇప్పుడు మనం ఇంకా సన్నగా తరగాలనుకుంటే కూడా సన్నగా తరగచ్చు, లేదంటే ఇలాగే వేసుకోవచ్చు. నేనైతే కట్ చేద్దాం అనుకుంటున్నా. సన్నగా తీసుకున్నా అంటే లేతయి తీసుకున్నా, బట్ కొత్తది కదా, నాకు తెలియదు ఇది. ఈ కూర ఫస్ట్ టైం చేస్తున్నా, ఏంటో తెలీదు. చాలా మంచిదంట హెల్త్కు, మా వార్త ఇచ్చారు. బట్ ఫస్ట్ టైం చేస్తున్నందుకు మిమ్మల్ని అడిగాను. నాకు తెలిస్తే కమెంట్ రూపంలో, మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇది ఎలా ఉంటుందనేది తెలీదు. నేను ఏ ఆకుకూరైనా ఎక్కువగా క్వాంటిటీ ఎక్కువ వేస్తాను. మనం పప్పు తక్కువగా తినాలి, ఆకుకూర ఎక్కువగా తినాలి. అలాగైతేనే హెల్త్కు చాలా మంచిది. సో అందుకే ఎక్కువ కూర వేశాను. ఒక 20 రూపీస్ 30 రూపీస్తో మరి తెలియదు నాకు. మొత్తం అయితే వేసేసాను. చూద్దాం ఫస్ట్ టైం ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది. వెయిటింగ్ నేను. ఏ ఆకుకూర అయినా ఎక్కువగా వేస్తేనే మంచిది హెల్త్కు. సో ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం. పసుపు, ఇంకా సాల్ట్. మనము పులుపుకైతే చింతకాయలు వేసాము, ఇప్పుడైతే సాల్ట్ వేసాను. పసుపు, సాల్ట్, కారం వేయాలి ఇప్పుడు. అందుకే మనము మూత పెట్టేటప్పుడే ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. చాలా బాగుంటుంది పప్పు, చాలా బాగా చేస్తానంట మా వాళ్ళు అంటారు, మా ఫ్యామిలీలో. సో కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకుంటేనే, కూర ఎక్కువ వేసాను కాబట్టి పప్పు ఉడకాలి కదా. పసుపు కొంచెము ఎక్కువనే పడుతుంది, ఎల్లోగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. పసుపు హెల్త్ కూడా చాలా మంచిది, యాంటీబయాటిక్ కదా. సో ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. మనకు తెలిసిపోతుంది కలుపుతుంటే, ఎందుకంటే పప్పు ఉడకడానికి, కూర ఉడకడానికి, ఆనియన్స్ అయినా చింతకాయలైనా అన్నీ ఉడకడానికి ఇలా కుక్కర్లో వేసేసుకుంటాం కదా. ఇలా పప్పు కుక్కర్లో వేసేసుకుంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. గిన్నెలో ఉడకబెట్టేసుకొని గంట సేపు ఉడుకుతుంది పప్పు. ఎంత నానబెట్టినా 1 hour అయితే తప్పకుండా పడుతుంది. పప్పు కుక్కర్లో వేసుకుంటేనే చాలా వరకు బెటర్. ఎందుకంటే గిన్నెలో అయితే గంట సేపు ఉడుకుతుంది, దీంట్లో అయితే 15 నిమిషాలు 10 minutes అయితే
ఉడికిపోతుంది. మనం అన్ని ప్రాసెస్ అంతా అన్ని రెడీగా పెట్టేసుకుంటే ఓ 5 మినిట్స్ చాలు. ఎందుకంటే 4 విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది కదా. ఇది రెడ్ పప్పు కదా, మసూర్ దాల్ అన్నాను కదా నేను. ఎల్లో పప్పు అయితేనేమో ఎక్కువసేపు ఉడుకుతుంది, ఇది అయితేనేమో 1 విజిల్ తక్కువనే చేసుకోండి, చాలా బాగుంటుంది. అన్ని వేసాను కదా, ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఓకే, 4 విజిల్స్ అయితే ఉంచుదాం. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు విజిల్ తీసేద్దాం, పప్పు చూసుకుందాం ఎలా అయిందో. చూద్దామా, ఇదిగోండి ఎంత బాగా ఉడికింది చూడండి. సన్నగా తరిగేసాం కదా ఆకుకూర, అందు గురించి ఇలా అనాల్సిన అవసరం కూడా లేదు. బట్ చింతపండు ఉంది కదా, చింతపండు కాదు, చింతకాయ కూడా ఇలా అంటే స్మాష్ అవుతుంది, పప్పు కూడా టేస్ట్గా ఉంటుంది. ఇలా అంటే పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు. ఉప్పు కారం సూపర్గా ఉంది, కొద్దిగా పడుతుంది, అలా చూసుకొని వేసుకోండి. ఒకేసారి వేసుకుంటే ఉప్పు ఎక్కువైనా కష్టం, తక్కువ అయితే పర్లేదు, ఎక్కువైతే కష్టం. ఏమంటారు? ఇది ఓకేనా, పప్పు రెడీ. కరివేపాకు రైస్ చేస్తున్నా, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వాటర్ పోయినాక ఆయిల్ అనేది వేయాలి, లేదంటే చిటపట అంటది. అలాగే జీరా కూడా వేస్తున్నా ఎక్కువగానే, చాలా మంచిది జీరా. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తే అయిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేయండి, కొద్దిగా ఫ్రై చేస్తే చాలు, టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా మిరియాలు కూడా వేసుకోండి. ఒక 10-15 వేయండి. అక్కడ పప్పు పెట్టేశాను, విజిల్స్ వస్తున్నాయి. 2 బిర్యానీ ఆకులు, చాలా బాగుంటుంది రైస్. చూడండి, కరివేపాకు రైస్ నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి, టేస్ట్ బాగా వస్తుంది. మనకు కావాల్సినవి అయితే ఆలుగడ్డ, నేనైతే ఆలుగడ్డ ఎప్పుడు వాడను, ఎందుకో ఈసారి తెచ్చారు, సో వాడదామనేసి బిర్యానీలోకి వాడుతున్నా. బాస్మతి బ్రౌన్ రైస్ బాస్మతి తీసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి రైస్, మీరు కూడా ట్రై చేయండి. ఇవి కడిగేసుకొని కట్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడైతే కరివేపాకు రైస్ చెప్పాను కదా, మనం నెయ్యి వేసుకుందాం కొంచెం, ఓకేనా. నెయ్యితోనే చేద్దాం. ఓ 3 టేబుల్ స్పూన్స్ వేయండి చాలు, మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యితో చేస్తున్నా, చాలా బాగుంటుంది టేస్ట్. కరివేపాకు రైస్ కాబట్టి మనకు జీరా కూడా దానిలోనే వేసాను, తాలింపుకి అవసరమే లేదు. అల్లం వెల్లిపాయ వేద్దాం. ఫస్ట్ అయితే అల్లం వెల్లిగడ్డ వేసి తర్వాత
బీట్రూట్ ఆలుగడ్డ వేసుకుందాం. కొంచెం కలిపేసుకొని కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా అంటే ఓ 4 వేసుకోండి. మనం మిరియాలు వేసాం కదా, సో అవసరం లేదు. కారం తగలకుండా ఇలా గిల్లి వేసాను. ఇష్టం ఎలా వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం వాటరు రైస్ వేసుకుందాం. ఓకేనా? గ్లాస్కు 3 గ్లాసులు వేయండి, ఎందుకంటే బ్రౌన్ది కదా. ఒకటి 2 3 అంతే. ఉప్పు వేయండి, సాల్ట్ మర్చిపోకండి. చాలా ఉప్పు చాలా మంచిది, చాలా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు మిక్సీ చేశాను కదా, అది వేసుకోండి. ఇదిగో చూసారా, కరివేపాకు, జీరా, బాస్మతి సారీ, బిర్యానీ ఆకు, మిరియాలు చూపించాను కదా మీకు, 2 ఇలాచి, 2 లవంగం వేసాను. ఇప్పుడు రైస్ వేసుకుందాం. బియ్యము, రైస్ కాదు. ఓకే, ఇది బాస్మతి బ్రౌన్, ఇది చాలా మంచిది హెల్త్కు. వేసాను కదా, ఇంకా కొంచెం ఉంది ప్రాసెస్. చూస్తూ ఉండండి, చూస్తూ ఉంటేనే తెలిసిపోద్ది. నేనైతే చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు బాగుంటారు చూసి. చాలా బాగుంటుంది. నేను మునగాకు వేద్దామని కడుగుతున్నా. కొంచెం మునగాకు కూడా యాడ్ చేసుకోండి, ఒక పిడికెడు. ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది మునగాకు. మన వెజిటబుల్స్ తీసుకొచ్చింది కదా, అందు గురించి మునగాకు కూడా ఉంది. ఇక కొంచెం వేస్తేనే కదా బాగుంటుంది. కరివేపాకు ఇన్ని వేసాను కదా, మీకు చూస్తున్నారు కదా. ఎప్పుడైనా రైస్ తక్కువ తినాలి, ఈ వెజిటబుల్స్ అయినా ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఏమంటారు? మూత పెట్టేద్దాం, ఓ 3 విజిల్స్ తీద్దాం. బ్రౌన్ది కదా, ఓకేనా? చూస్తున్నారు కదా, బాస్మతి రైస్ కాబట్టి చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇది బాస్మతి కాబట్టి బ్రౌన్ది అన్నాను కదా, సో విజిల్ అయితే 2 విజిల్స్ ఎక్కువనే తీసుకోండి. అన్నీ వేసాం కదా, మునగాకు, జీరా, కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నేను ఫస్ట్ పప్పు చేశాను కదా, ఆ పప్పు కూర ఏంటనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోకండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ కొట్టండి.